హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మేము కడప డిస్ట్రిక్ట్ టూర్ వెళ్ళినప్పుడు ఒంటిమిట్ట రామాలయంను దర్శించుకున్నామండి. ఆ రామాలయం చరిత్ర గురించి తెలుసుకుందామండి మనము. కోదండ రామ దేవాలయం ఒంటిమిట్ట అండి. ఇది కోదండ రామ దేవాలయం భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఒంటిమిట్ట పట్టణంలో ఉన్న రామదేవునికి అంకితం చేయబడి ఉన్న హిందూ దేవాలయం కోదండ రామ దేవాలయం ఒంటిమిట్ట. విజయనగర నిర్మాణ శైలికి ఉదాహరణగా ఉన్న ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందినది. ఇది ఈ ప్రాంతంలోనే అతిపెద్ద దేవాలయంగా పేర్కొనబడింది. ఇది కడప నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రాజంపేటకు దగ్గరగా ఉంది. ఈ ఆలయం మరియు దాని పక్కనే ఉన్న భవనాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాల్లో ఒకటి. స్థానిక పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని ఒంటుడు మరియు మిట్టుడు వారు నిషాద వంశం వారు నిర్మించారు. వీరు దొంగలుగా మారిన రామభక్తులు. ఆలయాన్ని నిర్మించిన తర్వాత అవి రాతిగా మారాయని చెబుతారు. దాదాపుగా 16వ శతాబ్దంలో చోళ విజయ నగర రాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఒంటిమిట్టలో నివసించిన బమ్మెర పోతన తెలుగు భాషల్లో మహాభాగవతాన్ని రచించి రాముడికి అంకితమిచ్చాడు. వాల్మీకి రామాయణాన్ని, రాముని కథను వివరించే హిందూ ఇతిహాసం తెలుగులోకి అనువదించేందుకు ఆంధ్ర వాల్మీకిగా అని పిలువబడే వావిలాల కొలను సుబ్బారావు కూడా ఇక్కడ రాముడిని పూజిస్తూ గడిపారు. సాధువు కవి అన్నమాచార్య ఈ ఆలయాన్ని సందర్శించి రాముణ్ణి స్తుతిస్తూ పాటలు లేదా కీర్తనలు రచించి పాడినట్లు చెప్తారు. 1952లో ఈ ఆలయాన్ని సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ టవెర్నియర్ ఈ ఆలయ నిర్మాణ శైలిని మెచ్చుకున్నారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆలయం విజయనగర శైలికి సంధాన క్రమంలో గోడలతో చుట్టబడిన దీర్ఘచతురస్రాకార యార్డ్లో నిర్మించబడింది. సిద్దౌట్ నుండి బకారాపేట మీదుగా 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నిర్మాణపరంగా సొగసైనది మరియు ఆకట్టుకుంటుంది. ఇది 3 అలంకరించిన గోపురాలను కలిగి ఉంటుంది. వీటిలో తూర్పు వైపు ఉన్న సెంట్రల్ టవర్ ఆలయానికి ప్రవేశ ద్వారం. మిగిలిన 2 టవర్ల ఉత్తర మరియు దక్షిణ వైపు ఉన్నాయి. ఈ సెంట్రల్ టవర్ 5 అంచెల్లో నిర్మించబడింది మరియు టవర్ యొక్క అప్రోచ్ గేట్ను యాక్సెస్ చేయడానికి అనేక దశలు అందించబడ్డాయి. మండపం లేదా రంగమండపం ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఉన్న అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఈ మండపానికి 32 స్తంభాల మద్దతు ఉంది కాబట్టి దీన్ని మధ్య రంగడపం అంటారు. దీనిని మధ్య రంగడపం అంటారు. ఉన్న స్తంభాలలో పరిచారిక అప్సరస్ అంటే వనదేవతలు బొమ్మలు చెక్కబడ్డాయి. దక్షిణం వైపు ఉన్న సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్ యొక్క నిలువు వరుసలు కృష్ణుడు మరియు విష్ణు దేవతల చెక్కడం ప్రదర్శిస్తారు. ప్రతి మూల స్తంభాలు అప్సరసలు మరియు దేవతల చిత్రాలతో చెక్కబడిన 3 పొరలను కలిగి ఉంటాయి. మండపం యొక్క మధ్య భాగంలో పౌరాణిక జీవుల శైలిని చిత్రాలతో అలంకరించబడిన పీర్లు ఉన్నాయి. పౌరాణిక జీవుల చిత్రాలతో అలంకరించబడిన పీర్లు ఉన్నాయి. కేంద్ర భాగం యొక్క పైకప్పు అనేక అలంకరణ బ్రాకెట్లు లేదా కార్బట్లతో నిర్మించబడింది.
మండపంలోని ఒక స్తంభంలో రాముడు మరియు అతని సోదరుడు లక్ష్మణుడు చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. కుడి చేతితో విల్లు, ఎడమ చేతిలో బాణంతో నిలబడి ఉన్న స్థితిలో రాముడు ఇక్కడ కనిపిస్తాడు. రాముని ప్రతిమలోని ఇతర అలంకార కళ వర్ణలలో కుండలాలు, చెవి ఉంగరాలు, హారాలు, దండలు, వలయాలు, యజ్ఞోపవితమైన అంటే పవిత్ర ద్వారం మొదలైనవి ఉంటాయి. లక్ష్మణుడి బొమ్మ త్రిభంగ భంగిమలో చెక్కబడి ఉంటుంది. అతని కుడి చేతిని స్వేచ్ఛగా కిందకు ఉంచి ఎడమ చేతి విల్లును పట్టుకుంటుంది. ఈ చిత్రంపై చెక్కిన అలంకారాలు కీర్తి మకుట, శంఖమును పోలిన కిరీటం, గైవేకాలు, చెన్నవీర, ఉదర్బంధం, నడుము పట్టి, యజ్ఞోపవీతము మరియు పూర్ణరుక. కృష్ణుడు ద్విభంగ భంగిమలో ఎడమ కాలును నేలపై గట్టిగా ఉంచి కుడి కాలు మోకాలి వద్ద వంగి ఎడమ కాలు మీదుగా వంచి ఈ శైలిని వ్యత్యాస పద అని పిలుస్తారు. అతని రెండు చేతుల్లో కుడి చేయి గోవర్ధన కొండను పట్టుకొని చూపబడింది, మరొకటి కటిపై ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రము కీర్తి మకుటము మరియు అనేక ఇతర ఆభరణాలతో అలంకరించబడి అతని పక్కన 2 ఆవులు కూడా చిత్రీకరించబడతాయి. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడి ఉన్నాయండి. దేవాలయంలో మూల విగ్రహాల్లో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయిక ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్టు కథనం. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. ఈ శిల్పాలు చాలా బాగుంటాయండి. మనకు చాలా బాగా చెక్కారండి శిల్పాలు గోడలపైన. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో శిల్పాలు. పొత్తది చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరు పొందిన వావిల కొలను సుబ్బారావు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతబట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన అయ్యల రాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, మరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథము ఉన్నాయి.